గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము శ్రీ గరుడ మహాపురాణంలో 40వ భాగంలో ముందుగా నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ శౌనకాది మహామునులందరూ సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాని యొక్క ప్రియ శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని గరుత్మంతుడితో ఆ మోక్షనారాయణుడు మోక్ష బ్రహ్మ మహాపుత్ర సత్యనారాయణుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు కలిగినటువంటి ఆ గరుడ పురాణంలో ఉండేటువంటి యథార్థమైన విషయముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేటువంటి అంశములను మనము నిత్యము కూడా ఆ మోక్ష బ్రహ్మ యొక్క ఆ గయా మహాపుత్ర సత్యనారాయణ యొక్క కృప చేత ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం నమస్తుత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ రోజున ఈ గరుత్మంతునితో ఆ విష్ణు భగవాను తెలిపినటువంటి ఆ గరుడ మహాపురాణముల గురించి పారాయణం చేసిన విన్నా కనీసము ఆ గ్రంథమును పూజించిన దాంట్లో ఉండేటువంటి ఏ ఒక్క అంశమునైనా మనం ఆచరించిన అటువంటి విధమునకు ఎటువంటి ఫలం కలుగుతుంది. అంతేకాకుండా ఈ గరుడ పురాణం యొక్క ఫలశ్రుతి నానావిధ జన్మ కారణములు ఇత్యాది అంశముల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నా. విష్ణు భగవాన్ అంటున్నాడు గరుత్మంతునితో, ఈ విధముగా నాచే చెప్పబడినటువంటి ఈ పరలోక క్రియ ఎవరైతే ఈ 10 రోజుల్లో వింటారో, ఒక జీవి మరణించినప్పుడు మనం ఆ మైల అంటాం, ఆ మైల ఉన్నటువంటి కాలంలో ఆ 10 రోజుల కాలంలో ఎవరైతే వింటారో అటువంటి విన్న వారికి వెంటనే పాప విముక్తి కలుగుతుంది. ఆవిష్కృతమైనటువంటి ఈ కర్మ పితృదేవతలకి ముక్తిని ప్రసాదిస్తుంది, ముక్తిని కలిగిస్తుంది. అలా ఎవరైతే ఈ పారాయణం చేస్తారో, చేయిస్తారో, లేక వారే చదువుకుంటారో, అలా చేసేటువంటి ఆ కుమారులకు తప్పకుండా పితృదేవత అనుగ్రహం కలగడమే కాకుండా అనేకమైనటువంటి కోరికలు తీరుతాయి. ఇహపర సాధకమైనటువంటివి ఈ యొక్క పారాయణం. నాస్తికులై ఎవరు ఈ కర్మ చేయరో, భగవంతుని ధ్యానించకుండా ఉంటారో, వారి వారి పితృదేవతను పూజించకుండా ఉంటారో, వారి ఇంటిలో నీళ్లు కూడా ముట్టుకోకూడదు అని ఈ గరుడ పురాణం ద్వారా తెలియబడుతుంది. అటువంటి చోట మనం ఏ పదార్థం తీసుకున్నా అది చాలా తప్పు అని విషంతో సమానము అని చెప్పాడు. అది కళ్ళుతో సమానమైనటువంటి. ఎక్కడైతే దేవతలు పితృదేవతలు పూజించబడతారో అలా దేవతలు పితృదేవతలు కూడా అక్కడ అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎక్కడైతే దేవతలని పితృదేవతలని కూడా పూజించరు ఆ ఇంటి వైపు దేవతలు కానీ పితృదేవతలు కానీ కనీసం చూడరు కాక చూడరు. అంచేత పితృదేవతల యొక్క కోపము చేత, ఆగ్రహము చేత, పితృకార్యములను విసర్జించడం చేత, పితృదేవులను ఉద్దేశించి శ్రద్ధ కర్మాలను ఆచరించకపోవడం వల్ల వారికి ఆగ్రహం కలగడం వల్ల, కోపం కలగడం వల్ల, ఆ కోపం వల్ల పుత్రుడు మనుమలు కూడా దుర్గతి పాలవుతూ ఉంటారు, అనేక కష్ట నష్టములకు గురవుతూ ఉంటారు. అదే మనం జ్యోతిష భాగంలో చెప్పుకుంటాం. పితృశాపములు, పితృదోషములు, పితృ పాపములు అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. వారికి సంతతి కలగదు, కలిగిన సంతతి వారికి ఉపయోగపడదు, అనేక కష్ట నష్టములు గురవుతూ ఉంటారు. అందుచేత పితృదేవత అనుగ్రహం కొరకు కలియుగంలో మానవులు కనీసం ఈ గరుడ పారాయణం చేసుకున్నా కూడా సులభ తరుణోపాయం కలుగుతుంది అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు. అందువలన వారి యొక్క కుమారులు, సంతతి, మనువులు, ఆ వంశం అంతా కూడా పితృదేవత యొక్క ఆగ్రహం చేత కష్ట నష్టముల పాలవడమే కాకుండా దుర్గతి పాలవుతూ ఉంటారు. ప్రేతక్రియ చేయని వారు బ్రాహ్మణులైనా అంటే కర్మను ఎవరైనా మరణించినట్లయితే వారి కోసము
ఆ 10 రోజులు కూడా ఎవరైతే కర్మకాండలు చేయరో, ఆ ప్రాతక సంస్కారములు చేయరో, పితృకార్యమైనటువంటి పితృ సంస్కారములు చేయరో, అటువంటి పితృ ప్రేతక్రియ చేయనటువంటి వారు బ్రాహ్మణులైనా క్షత్రులైనా ఎవరైనా సరే వారు చండాలంతో సమానమవుతున్నారు. పుణ్యప్రదమైనటువంటి ఈ ప్రేత కల్పము, ఈ గండ మహాపురాణము ఎవరు వింటున్నాడో, ఎవరు ఇతరులకు వినిపిస్తూ ఉన్నాడో అందరూ కూడా వెనువెంటనే పాపములను వీడి సద్గతిని పొందుతారు. ఎవరు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు లేదా వారి గృహంలో ఎవరైనా మరణించినప్పుడు ఈ గండ మహాపురాణము వింటూ ఉంటారో, చదివించుకుంటూ ఉంటారో, లేక వారే చదువుకుంటారో అటువంటి వారి యొక్క పితృదేవతలు పితరులు వెంటనే ముక్తిని పొందుతారు. అంతేకాదు వారి యొక్క కుమారులు సంతానవంతులవుతారు, ఆయుష్మంతులవుతారు, ఆరోగ్యవంతులవుతారు, ఐశ్వర్యవంతులు కూడా అవుతారు. అందుచేత ఎవరు ఈ గండ మహాపురాణము వినరో, గయాశ్రాద్ధమును జీవిత కాలంలో ఒక్కసారైనా చేయరు. అలాగే ఈ కర్మకాండంలో చెప్పినటువంటి భాగంలో ఉసోత్సర్జనం, ఒక ఎద్దును 2 దూడలను కూడా ఉసోత్సర్జనం చేయరు. ప్రతి మాసము కూడా పోయినటువంటి వారికి మాసికములు, ప్రతి సంవత్సరము కూడా వారికి పెట్టేటువంటి తద్దనము లేక ఆప్తేకములు పెట్టరు. వారు పుత్రులు కారు, వారు కామ్య సంతతి మాత్రమే తప్ప వారు కారణ సంతతి కారు. వారు కేవలం పుత్రులుగా మాత్రమే ఉంటారు. కానీ వారి పితృదేవతలకు శాంతిని కలిగజేసేటువంటి వారు, పితృదేవతను ఉద్ధరించేటువంటి సంతతి కాదు. కాబట్టి శత్రువు రుణత్రయము నుండి, రోగము రుణము లౌకికమైనటువంటి రుణాలు, రుణము రోగము శత్రుత్వము ఎన్నటికీ ఉంచుకోకూడదు. శత్రువు రుణత్రయము నుండి విముక్తిని ఎన్నడూ కూడా పొందలేడు. రుణరోగ శత్రు బాధకు ఎలా మనం విముక్తి చెందారో అలాగే దేవరుణము, పితృరుణము, ఇవన్నీ కూడా ఋషి రుణము, ఇవన్నీ కూడా మనం తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ఏమి ఉద్ధరించగలరు అటువంటి పుత్రుడు. అందుచేత అన్ని ప్రయత్నాలు చేసినా సరే ధర్మ అర్థ కామ్య మోక్షములను ఇచ్చేటువంటి, సర్వ సుఖములను కలిగజేసేటటువంటిది, సర్వ దుఃఖములను కూడా నశింపు చేసేటటువంటి ఈ గరుడ మహాపురాణము తప్పకుండా వినాలి, చదవాలి. మనం ఎన్నడూ కూడా చదివించుకోవాలి. ఈ గరుడ పురాణము మహాపుణ్యప్రదము, పవిత్రమైనటువంటిది, అత్యంత పుణ్యప్రదమైనటువంటిది, పాప వినాశిని. వినేటువంటి వారికి అన్నీ కూడా సమకూర్చేటటువంటి ఓ మహా ఉత్కృష్టమైనటువంటి మహాపురాణం. విన్నట్లయితే ఎవరైతే ఈ యొక్క గరుడ మహాపురాణం వింటారో భక్తి శ్రద్ధలతో అటువంటి బ్రాహ్మణుడు విద్యావంతుడు అవుతాడు, క్షత్రియుడు ప్రభువుగా రాణిస్తాడు, వైశ్యుడు ధనవంతుడు అవుతాడు. మరి మిగిలిన వారందరూ కూడా పాపములను పోగొట్టుకున్న వారు అవుతారు. వారే కాకుండా అన్ని దానములను కూడా అర్హత గల వారికి ఇవ్వాలి, లేనట్టయితే ఫలితం ఉండదు. కాబట్టి ముందుగా మనమందరము కూడా ఎవరైతే పారాయణం చేయాలనుకుంటున్నారో వారి మహాగ్రంథ పురాణము, గరుడ మహాపురాణము గ్రంథమును గ్రహించి ముందుగా గణపతిని ప్రార్థన చేసి అటు వెంబట ఈ గ్రంథమునకు పూజ ఆచరించి ఈ గ్రంథాన్ని ముందుగా పూజించాలి. ఎక్కువ పుణ్యఫలములు కోరేటువంటి వారు యథాశక్తిగా ఒక బ్రాహ్మణుకు భోజనం పెట్టి వీలున్నట్లయితే సువర్ణదానం చేసి, భూదానం చేసి ఈ గరుడ పురాణం చెప్పినటువంటి వాడికి సంతృప్తి పరచాలి. ఆయా కర్మకాండలు చేసేటువంటి కాలములు అని చెప్పబడ్డది. కాబట్టి పితృకార్యం చేసేటప్పుడు ప్రేతాత్మకి ఆ ప్రేత కర్మను, ప్రేతక్రియని చేసేటువంటి కాలంలో ఈ గండ మహాపురాణంలో చెప్పినటువంటి దశదాన ప్రక్రియలన్నీ కూడా ఆచరించి సువర్ణదానము, భూదానము యథావిధిగా ఉసోత్సర్జనము అటువంటి కార్యక్రమం కూడా ఆచరించి బ్రాహ్మణులకు సంతృప్తిపరిచి ఆ శ్రీహరిని పూజించినట్లయితే తప్పకుండా అతను సంతృప్తి చెందడమే కాదు, ఆ మహావిష్ణువు యొక్క సంతృప్తి చెందినట్లే అవుతుంది. ఆ శ్రీ విష్ణవే శంఖచక్ర గదాధరాయ శ్రాద్ధ రక్షకాయ గరుడ వాహనాయ అనే మంత్రంలో చెప్పినట్టుగా
ఆ విష్ణు భగవానుడే సహజ మోక్షకారకుడు, కైవల్య ప్రధానమైనటువంటి ఆ పరమేశ్వరునికి అనుగ్రహం చేత ఇటువంటి గరుడ మహాపురాణంలో తెలిపినటువంటి యథార్థమైనటువంటి విషయములను ఈ రోజున మనం అందరము కూడా హిందూ కర్మభూమిలో జన్మించాము కాబట్టి ఆ భగవంతునికి అనుగ్రహం చేత అనగా దత్తాత్రేయుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత శివకామేశ్వరి అనుగ్రహం చేత మనం ప్రతినిత్యము కూడా తెలుసుకోగలిగాము అని తెలియజేస్తూ మనము ఇటువంటి గ్రంథములను అష్టమి నవమి కృష్ణపక్షంలో ప్రతి మాసము వచ్చేటువంటి కృష్ణపక్షంలో అష్టమి నవమి చతుర్దశి అమావాస్య తేదీల్లో కనుక ఎవరైనా నిష్ఠగా కనుక పారాయణ చేసినట్లయితే అటువంటి సత్ఫలమని పొందుతారు అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి వారి వారి యొక్క పితృదేవతల యొక్క శ్రాద్ధ కర్మకాండలలో అటువంటి కాలంలో కూడా ఈ గ్రంథమును పారాయణ చేయవచ్చు. అంతేకాకుండా ప్రతి సంవత్సరము కూడా భాద్రపద బహుళపక్షంలో 15 రోజులు మనం అందరం కూడా పితృ కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాం. పితృపక్షములు అంటాం. మనం పితృదేవతలు మరణించినటువంటి రోజు యొక్క తిథి ఆ రోజున బ్రాహ్మణులకు యథావిధిగా మనం దానం చేస్తూ ఉంటాం. తోచినటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు తిరిగి ఆ పితృదేవులను ఉద్దేశించి శ్రాద్ధకర్మాలు చేసేటువంటి కాలంలో కూడా ఆ 17 రోజులు కూడా ఆ పితృపక్షములలో కూడా ఈ గడ్డ మహాపురాణము పారాయణం చేసి తత్ఫలితమును పొందుదురుగాక అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. అందరికీ కూడా వారి వారి యొక్క పితృదేవత అనుగ్రహం కలుగుతూ సర్వపితృదేవతలు, విశ్వపితృదేవతలు, దివ్య పితృదేవతలకు అనుగ్రహం సదా అందరికీ కలుగుగాక, ఈ అనంత విశ్వపితృదేవతలకు అనుగ్రహం కలుగుగాక అని మరొక్కసారి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనం ఈ సందర్భంలో 3 విషయాలు తెలుసుకోవాలి. మనకి పితృదేవతాకథల్లో ముందుగా మనకు ఉన్నటువంటి ప్రథమ పితృదేవతలు అంటే మన యొక్క తల్లిదండ్రులు, వాళ్ళు ప్రథమ పితృదేవతలు. తర్వాత ద్వాదశ పితృదేవతలు, వారు మన తాతగారు, ముత్తాతగారు అలా వస్తారు తరాలు. నాయనమ్మ, ముత్తవ్వ వారు ద్వాదశ పితృదేవతల్లో వారు వస్తారు. చిరపితృదేవతలు అంతకుముందు పూర్వం ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి మనము వీరున్నట్లయితే మన పితృదేవతలు అందరినీ కూడా తలుచుకుని మన దగ్గర కనుక ఏదైనా భగవంతుడికి అనుగ్రహం చేత మన వంశవృక్షం కనుక మన దగ్గర ఉన్నట్లయితే మూల పురుషులను ఒక్కసారిగా మనం ఆ సవితృ సూర్యనారాయణుడు అంతరిక్ష అధిదేవత అయినటువంటి ఆ భగవంతుని ముందు నుంచుని మనం కనీసము ఆదివారం రోజునైనా కూడా ఇటువంటి కార్యక్రమం ఆచరించవచ్చు. ఆ ఆదివారం రోజున సూర్య భగవాను ముందు నుంచుని మన పితృదేవతను ఉద్దేశించి విష్ణు సహస్రనామంలో చెప్పినట్లుగా మనము ఓం భూభస్వ స్వస్థ విస్తార సర్వలోక సవితా పితామహ అన్నాడు. అంటే ఈ యొక్క మధురమైనటువంటి వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే మనకి తండ్రి, తాతగారు, ముత్తాతగారే తెలుసు. అమ్మమ్మ, ఆ అమ్మమ్మ తండ్రి, అమ్మమ్మ ముత్తాతగారే తెలిసి ఉండవచ్చు. అలాగే మన తల్లి, మన నాయనమ్మ, ఆ ముత్తవలు మాత్రమే తెలిసి ఉండవచ్చు. అంతకుముందు గతించినటువంటి మన వంశ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదో రాసులై వారందరూ కూడా ఆ పరమేశ్వరుడైనటువంటి సూర్యనారాయణ యందులై ఉన్నారు అని ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పితృదేవతలను వసు రూపము, రుద్ర రూపము, ఆదిత్య రూపంగా మనం భావిస్తూ ఉంటాం. ప్రథమ పితృదేవతలు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, వాళ్ళ ప్రథమ పితృదేవతలు. తాతగారు, నాయనమ్మ, అలాగే ముత్తాతగారు, ముత్తవ్వ వీళ్ళందరినీ ప్రథమ పితృదేవతలుగా చెప్పడం జరిగింది. వారందరూ కూడా వసురూపము, రుద్ర రూపము, ఆదిత్య రూపంగా మనం పూజిస్తాం. కాబట్టి ఆ పైన ఉన్నటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మరణించారో వారందరూ కూడా సూర్యులలో లయమై ఉన్నారు. అందుచేత మనలో ఉన్నటువంటి జ్యోతి
ఈ సదా వ్యాపించినటువంటి విరాటమైనటువంటి జ్యోతి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సవిత్ర సూర్యనారాయణుడే మన ప్రత్యక్ష జ్యోతిగా భావించాలి. సూర్యావిష్టే సంప్రాప్తే సూర్య పూజాంచకారే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మవీనోపశాంతయే చంద్రావిష్టే సంప్రాప్తే చంద్ర పూజాంచకారే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే అని వేరున్నట్లయితే ఈ విధంగా సూర్యనారాయణమూర్తిని చంద్ర భగవానుడిని కూడా స్మరించుకుంటూ మనము ఏదైనా అపరాధం చేసినట్లయితే వారి యొక్క అనుగ్రహం కోసము ఆ పితృదేవతల యొక్క ఆత్మ ఉద్ధరింపబడాలని ఆ పితృదేవుల యొక్క మనస్సు శాంతిని పొందాలని మనము ప్రార్థన చేద్దాం. అందరము కూడా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సర్వ పితృదేవతలు విశ్వపితృదేవతలు అనంత పితృదేవతలు కూడా అక్షయ పుంజలోక బలావాప్తరిస్తూ అని భావిస్తూ పునరావృతమైనటువంటి శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాసం మన పితృదేవతలు అందరికీ కూడా కలగాలని నిత్యము కూడా పితృదేవతలను స్మరించుకోకుండా దేవతలను స్మరించిన ఉపయోగం లేదని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. మనకు పితృదేవతలే జన్మనిచ్చారు కాబట్టి మనం ఈ పుణ్యకర్మలను ఆచరిస్తున్నాం. ఇటువంటి మహత్తరమైనటువంటి లౌకిక సుఖాన్ని పొందుతున్నాం. అది మరవరాదు. మనం అందరం కూడా ఈ మానవ జన్మను ఇచ్చాం కాబట్టి మనము పుణ్యము చేసుకోవడానికి ఒక ఆధారభూతమైనటువంటి మానవ జన్మను సంప్రాప్తింపజేసేటువంటి ఆ పరమేశ్వరులకు విష్ణు భగవానులకు సదా రుణపడి ఉన్నాం. జన్మనిచ్చేటువంటి పితృదేవతలకు మనము సదా రుణపడి ఉన్నాం. అలాగే మన మాతృభూమి అయినటువంటి ఈ భారతదేశము కర్మభూమి పుణ్యభూమి ఈ హిందూ భూమి ಎಂದು మనం రుణపడి ఉన్నాం. అలాగే జననీ జన్మభూమిష్ట స్వర్గాలు గరీయసి అని మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు. మనం జన్మించినటువంటి స్థలము మన మాతృదేశము కూడా అంతే గొప్పదని భావిస్తూ మనందరం కూడా ఆ భగవంతుని మరొక్కసారి ప్రార్థన చేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతః న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమః. నమో స్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఆత్మాభిషన్న శిథిలాష్టపీతాః ఘోరేషు ద్రవ్యాదిషు వర్తమానాః సంకీర్త్య పితృదేవతా స్మరణమాత్రేణ సంకీర్త్య నారాయణ పితృనారాయణ శబ్దమాత్రేణ విముక్త దుఃఖాః సుఖినో భవంతు విముక్త రోగాః సుఖినో భవంతు విముక్త బాధాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.